కథ పేరు ఎద్దు బాధ. శ్రీరంగపట్నంలో భూస్వామి రామేశం కొత్తగా ఓ ఎద్దుల జతను కొన్నాడు. వాటిలో ఒకటి చురుగ్గానే పనిచేస్తున్నా మరొకటి మాత్రం పదే పదే మొరాయించసాగింది. బలవంత పెడితే కదలకుండా కూర్చుంటోంది. పనిచేయని ఆ ఒక్క ఎద్దును అమ్మడం అసాధ్యమని భావించి రెండిటినీ విక్రయించాలని అనుకున్నాడు రామేశం. ఒకనాడు రామేశం మిత్రుడు స్వరవర్మ పొరుగురు నుంచి వచ్చాడు. అతను సామాన్య రైతు. వర్మ, ఇటీవలే నేను కొన్న నా ఎద్దుల జతను సగం ధరకే అమ్మాలని నిర్ణయించుకున్నాను. వాటిని చూసి నచ్చితే కొనుగోలు చేసుకువెళ్ళు. పైకం కూడా నీకు వీలున్నప్పుడు ఇవ్వవచ్చు అన్నాడు రామేశం. పక్కనే పాకలో ఉన్న ఎడ్లను పరీక్షించిన స్వరవర్మ వాటిని కొని తన వెంట తీసుకువెళ్ళాడు. అంత సులువుగా అవి అమ్ముడవటం రామేశానికి ఆనందం కలిగించింది. అయితే ఓ నెల గడిచాక ఎద్దులతో స్వరవర్మ ఎలా నెగ్గుకొస్తున్నాడో తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే స్నేహితుని గ్రామం బయలుదేరాడు. దారిలోనే ఉన్న పొలం వద్ద స్వరవర్మ కనిపించాడు. అక్కడ తను అమ్మిన ఎడ్లు ఎంతో శాంతంగా పొలాన్ని దున్నడం గమనించాడు రామేశం. ఇబ్బంది పెట్టిన ఎద్దు కూడా ఎంతో హుషారుగా నాగలి లాగుతోంది. ఎంతో ఆశ్చర్యం కలిగింది రామేశానికి. మిత్రుడి అనుమానం గమనించిన స్వరవర్మ ఎద్దుల్ని కొనడానికి ముందే వాటి పరిస్థితి నీ పనివాళ్ల మాటల ద్వారా తెలిసింది. వాటిని పరీక్షించి ఏ లోపం లేదని నిర్ధారించుకున్నాకే నేను వాటిని కొన్నాను. ఎద్దు మొండికేయటానికి కారణం నీకున్న విశాలమైన గట్లు కూడా లేని పొలాన్ని చూసి గొడ్డు చాకిరీ చేయాలని అది భయపడటమే. మోర ఎత్తితే గట్లు కనిపించే నా చిన్న పొలాన్ని ప్రయాస లేకుండా దున్నుతోంది చూడు. నువ్వు దాని బాధను అర్థం చేసుకోలేకపోయావు అన్నాడు. సందేహ నివృత్తి కలగడంతో రామేశం సంతోషించి మిత్రుడి అంచనా సామర్థ్యాన్ని ఎంతగానో పొగిడాడు. కథ పేరు తాబేలు మళ్ళీ నీదే గెలుపు. కుందేలు మళ్ళీ తాబేలు వద్దకు వచ్చి తనతో పరుగు పందెంలో పాల్గొనాలని సవాలు చేసింది. తన పూర్వీకురాలు తాబేలుతో పరుగు పందెంలో ఓడిపోయి మొత్తం కుందేటి జాతికే తీరని అవమానం తెచ్చిపెట్టిందని, ఎలాగైనా ఈసారి పందెంలో గెలిచి తన జాతి పరువును నిలబెడతానని చెప్పింది కుందేలు. తాబేలు అందుకు అంగీకరించింది. ఒకరోజు అడవిరాజైన సింహం కుందేలుకు తాబేలుకు మధ్య పరుగుకు జెండా ఊపింది. కుందేలు వేగంగా పరిగెత్తి గమ్యానికి 100 అడుగుల దూరానికి వచ్చి ఊపిరి పీల్చుకోవడానికి అక్కడే ఆగిపోయింది. తాబేలు తను ఉన్న చోటికి రాగానే తాను పరుగు పందెం పూర్తి చేయగలనని అది భావించింది. కానీ అలసిపోయిన కుందేలు అక్కడే పడుకొని గాఢంగా నిద్రపోయింది. కాసేపు అయ్యాక తాబేలు అక్కడికి చేరుకుంది. తాబేలు కుందేలును నిద్రలేపి, నీవేం చేస్తున్నావు? మీ జాతి పూర్వీకురాలు మీకెంత అవమానం తెచ్చిపెట్టిందో మర్చిపోయావా? నీవు కూడా మళ్ళీ నిద్రపోతే నీ జాతి కొత్త తరం ఎంత అవమాన భారాన్ని మోయవలసి ఉంటుందో కదా. లేచి మిగతా దూరం కూడా పరిగెత్తు. నేను కూడా వెన్నంటే వస్తాను అంది తాబేలు. కుందేలు నిర్ఘాంతపోయి, తాబేలన్నా, నీవు గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ నన్ను ఎందుకు లేపినట్లు అని అడిగింది. అందుకు తాబేలు, పరుగు పందెంలో గెలుపోటములు పెద్ద విషయం కాదు. మేం నిదానస్తులమని లోకమంతటికీ తెలుసు. కానీ నీ విషయం అలా కాదు. అతివేగం కలిగిన జంతువుల్లో ఒకటిగా ఉండి కూడా తాబేలు చేతిలో ఓడిపోయి మీ జాతి నేటికి ఎంత అవమానభారం మోస్తున్నదో నీకు తెలుసు. మీ జాతిని మళ్ళీ అలాంటి పరాభవంలోకి నెట్టివేయకూడదని అనుకుంటున్నాను. తాబేలు మాటలు పూర్తి కాగానే కుందేలు దాన్ని కౌగిలించుకొని ఉద్వేగంతో, తాబేలన్నా, ఈసారి కూడా నీవే గెలిచావు అన్నది సంతోషంగా. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.